నేను పవన్ కళ్యాణ్ గారిని ఫాలో అవుతున్నాను కాబట్టి పవన్ కళ్యాణ్ అంతే. ఇంకేం చెప్పేదేం లేదు. పవన్ కళ్యాణ్ ఈజ్ దేర్. ట్రైలర్ చూసారు కదా, ట్రైలర్లో అసలు ఎట్లా ఉంది ట్రైలర్? ట్రైలర్ బద్దలైపోయింది. అది ట్రైలర్ పవన్ కళ్యాణ్ గారు ఫుల్లీ అంతా ఆయన చేతిలోనే ఉంది సినిమా అంతా. ఆయనే చూసుకుంటాడు మొత్తం. థ్యాంక్ యూ. ఓకే, హాయ్ బ్రో, నా పేరు శివశంకరు, నాది ఒంగోలు. అడగండి మీ క్వశ్చన్. ఎట్లా ఉండబోతుంది ఎక్స్పెక్టేషన్ ఈసారి? పిక్స్ బ్రో, పిక్స్. ఏం చెప్పాలనుకుంటున్నారు? ఓకే, హాయ్ బ్రో, నా పేరు శివశంకర్, మాది ఒంగోలు. సో ఉస్తాద్ బాసిం ప్రీవెంట్కి అయితే ఆడటం జరిగింది. ఇక్కడైతే చాలా అంటే క్రౌడ్ ఉంది. సో వాళ్ళు పాసెస్ ఉన్న వాళ్ళకే ఎంట్రీ ఉందని చెప్తున్నారు. సో మనం వాళ్ళకి పోలీసులు సవరించాలి, ఎందుకంటే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. సో అంటే ఆయన ఒక డిప్యూటీ సీఎం కాబట్టి మనం పాస్లో ఎంట్రీ ఉన్న వాళ్ళ వరకు అలో చేస్తే బెటరు. అంటే సినిమాపై ఒకసారి దీని గురించి మాట్లాడితే ఎక్స్పెక్టేషన్స్ ఫ్యాన్స్ ఎట్లా ఉన్నవి, అదేవిధంగా ట్రైలర్ కూడా ఇప్పటికే రిలీజ్ అయింది. సో ఎట్లా ఉంటుంది? ట్రైలరు, టీజరు, గ్లిమ్స్, సాంగ్స్, అన్ని బ్లాక్ బస్టర్స్ బ్రో. ఎప్పటికి వచ్చింది దాకా ఏ కంటెంట్ బాగాలేదంటానికి లేదు. అది సాంగ్స్ అయితే పీక్స్లో ఉన్నాయి. థర్డ్ సాంగ్ వచ్చింది మన రీసెంట్గా, చాలా బాగుంది. సో ఇప్పుడు ఈవెంట్లో చాలామంది ఆ సాంగ్స్కి డ్యాన్స్ చేస్తారు బ్రో, గ్యారంటీ. థియేటర్లో అయితే సీట్లు ఎవరు కూర్చోరు బ్రో, ఇది మాత్రం డెఫినెట్గా చెప్తున్నాను. అది అలాగే నేను వచ్చి ట్రైలరు మొన్నటిదాకా టీజర్ చూసి కొంచెం ట్రోల్స్ జరిగినాయి. సో ట్రైలర్తో అయితే ట్రోల్స్ జరగట్లేదు, ఎందుకంటే వింటేజ్ పవన్ కళ్యాణ్ గారిని చూపించేసారు హరిశంకర్ గారు. హరిశంకర్ మళ్ళీ కంబ్యాక్ ఇస్తాడు అని నమ్ముకుందాం బ్రో. ఎందుకంటే ఇంత ఈవెంట్, ఇంత హడావడి అంత చేస్తున్నప్పుడు సో పవన్ కళ్యాణ్ గారు కూడా రాబోతున్నారు. సో ఇప్పుడు చాలా ఈగర్గా వెయిటింగ్. ఛానల్ తర్వాత ఓజీ తర్వాత మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాం. సో ఏమైనా ఏమి రాకుండా జరిగితే అంతే బ్రో, మాకు ఎంటర్టైన్మెంట్. అదే సినిమా అయితే పక్కా బ్లాక్ బస్టర్. ఈ పండగకి పెద్ద మూవీ అయితే బ్రో ఇది, అంతే. అడిగేసేయండి. ఎట్లా ఉండబోతుంది? సినిమా బాగుంటుంది. పవన్ కళ్యాణ్కు ఇది పెద్ద హిట్. ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు జనాలకు కానీ ఫ్యాన్స్ కానీ? అందరూ పోయి చూడాల్సిందే అంతే మూవీ. ఓకే అందరూ పోయి చూసి అందరు విజయవంతం చేయాలంతే. షూటింగ్ అంతా కూడా పకడ్బందీగా చేస్తున్నారు. ఎలాంటి రాంపేట కాకుండా, తొక్కిసలాలు కాకుండా కూడా సఫిషియెంట్ బందోబస్తు కూడా అరేంజ్ చేయడం జరిగింది ఇక్కడ. అవును, నేను సినిమా బాగానే ఆడుతుందని ఎక్స్పెక్టేషన్. అది సినిమా 100 days ఆడుతుందనే ఆలోచనే. అది పవన్ కళ్యాణ్ గారు ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేస్తున్నారు దాంట్లో. మరి పబ్లిక్ ఏమి అనౌన్స్మెంట్ ఇస్తారో ఏంటనేది సినిమా రిలీజ్ అయిన తర్వాత కానీ, రేపు 19వ తారీఖు తర్వాత కానీ తెలియదు. అది మంచి సినిమానే, ఎంటర్టైన్మెంట్ మంచిగానే ఉండొచ్చు అని అనుకుంటున్నాను. చూసిన తర్వాత కానీ తెలియదు అది ఏది ఏంటి.